సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అంటున్నారు. ఎందుకండి వాయిదాలు అన్నాళ్ళు అవసరంలా. సంక్రాంతి కూడా పెద్ద పండుగ ఆంధ్రులకి. అంటే జగన్ గారికి తెలియపోవచ్చు, వాళ్ళు హైందవాన్ని పాటిస్తారు లేదో అందరికీ తెలిసిందే కదా, కాబట్టి వాళ్ళకి కాకపోవచ్చు. కానీ అది కూడా పెద్ద పండుగేనండి, రావచ్చు. దానికి ముందే వస్తుంది కదా క్రిస్మస్, దాన్ని బేస్ చేసుకొని వచ్చి ఉండాలి కదా. ఎందుకు వాయిదాలు? జనంలోకి జగన్ రావడానికి జనవరి అవసరం లేదండి. డిసెంబర్ కూడా మంచిది. ఏ విధంగా మంచిది అంటారు డిసెంబర్? ఏ విధంగా ఏందండి, వాళ్ళు లెగిస్తే ఆల్రెడీ మర్చిపోయాను. డిసెంబర్ 13 కూడా రైతులకి ఏ సదుపాయాలు కల్పించట్లేదనే దాని మీదే కదా చేసింది. ఒక రైతు బిడ్డగా మీరు ఏం చెప్తారు? మీకు ఏం అందట్లేదంట, కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదంట, నిజమేనా? ఒక రైతు బిడ్డగా ఏం పట్టించుకోవట్లేదని ఎలా చెప్తున్నారు? ఆయన ఉన్నప్పుడు కౌళ్ళు కూడా వేయలేదు కదా మాకు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు కౌళ్ళు వేసారే, కౌళ్ళు వేశారు. కార్డులు ఆయన ఉండగా 18 లక్షల కార్డులు తీసేశారు. ముందు తీసేసిన కార్డులన్నీ పెట్టుకొని మేము అన్ని ఇస్తాము అని చెప్తున్నారు. ఏం చేయలేదని వాళ్ళు అంటున్నారు. పెన్షన్లు తీసేశారు, తిరిగి పెన్షన్లు రాస్తున్నారు. ముందు స్వయం ఉపాధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. పనిచేసి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. కూర్చోబెట్టి వరకు ఓ పావులా ఇస్తాము, ఆ పావులతోనే బ్రతికి అక్కడే పడి చావండి అని చెప్పటం లేదు. రూపాయి పావులు ఎలా సంపాదించుకోవాలి, పావులకి చేయి చాచకూడదు, అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. పని చేస్తేనే మనకి విలువ అనే గౌరవాన్ని చూపిస్తుంది ప్రభుత్వం. ఇంటింటికి తిరిగి ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ వయసు వాళ్ళు ఉన్నారు, ఎవరేం పని చేయగలరు, ఎవరికి ఎలాంటి ఉపాధి చూపించగలం ప్రభుత్వం నుంచి అని వాళ్ళు రాసుకొని వెళ్ళి ప్రోత్సహిస్తున్నారు. ఇంటింటికి మీకు మళ్ళీ వాలంటీర్లను పెట్టి ఎవరెవరికి ఎన్ని భూములు ఉన్నాయి, వీళ్ళకి ఇంకో చాట ఏముండే, వీళ్ళకి ఒకళ్ళకి పింఛన్ వస్తుందా, ఇద్దరికి వస్తుందా, ఎన్ని పింఛన్లు తీసేయాలి, ఇలా చేయాలి సర్వే. ఎవరు ఏం చేయగలరు, ఎవరు కెపాసిటీ. సూపర్ 6 లో పాపం మహిళలకు ఉచిత బస్సు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడుతున్నారు. దీని మీద ఒక మహిళగా మీరు బాధపడట్లేదా? సూపర్ 6 లో మీకు ఫ్రీ బస్సు అరేంజ్ చేయలేదని మీరు బాధపడట్లేదా? ఏం బాధపడతామండి, గత గవర్నమెంట్లో ఇవాళ ఆర్టీసీ బస్సులు ఎక్కువచ్చాం. ఏందండి గవర్నమెంట్ పెట్టింది కదా అంటే ఏం చెప్పుకుంటామమ్మా, 5 ఏళ్ళు ఒక బస్సు కూడా వేయలేదు దుర్మార్గుడు. ఉన్న బస్సులు సర్వనాశనం అయినాయి. 3 ఏళ్ళ బస్సులు కొత్త వేస్తే 10,000 మందిని రిక్రూట్ చేసుకుంటే మీరు అన్నయ్యని చేయొచ్చు అని ఆర్టీసీ వాళ్ళే చెబుతున్నారు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి కదా. వాళ్ళని వీకేస్తేవి, ఆర్టీసీని సర్వనాశనం చేస్తేవి, బస్సులని విధ్వంసం చేస్తేవి, ఒక్క బస్సుకు రిపేర్ చేపిపోతుంది. ఇప్పుడు అంతా మొదలెత్తుకోవాలంటే ఎలా అయిద్దండి? దేనికైనా టైం పట్టిద్దిగా. నువ్వు వచ్చావు 8 నెలలకి, నువ్వు వచ్చిన 8 నెలలకి నువ్వు నోరు చేసి 2 మొక్కలు మాట్లాడావు. ఏం చెబుతావు అంటే 3 రాజధానులు అన్నావు. రైతులే భూములు ఇచ్చిన ఇదే అని లేదు. పోనీ మా గురించి లేదు, రాష్ట్రం గురించి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎక్కడ కొండలు ఉన్నాయి తవ్వుకుందాం, ఇసుక ఆడుంది తవ్వుకుందాం, పక్క రాష్ట్రానికి అప్పచెబుతాం. ఆఖరి జనాన్ని కూడా అప్పచెబడానికి సిద్ధపడ్డా నీచుడు. అది జగన్మోహన్ రెడ్డి.